సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే నేను విజయవాడలో అయితే అనమాట. ఇక్కడ టీవీఎస్కి సంబంధించిన రేసింగ్ అయితే జరుగుతుంది ఒకటి. అండ్ ఈ ఈవెంట్లో మనకి టీవీఎస్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన టీవీఎస్ అపాచీ RTX 310 వెహికల్ అనేది అవైలబిలిటీ అయితే ఉంది. సో మీకు ఒక క్విక్ వాకర్ రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఫైనలీ హెరిటేజ్ మనకి అపాచీ RTX 310 బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో టీవీఎస్ కంపెనీ నుంచి ఫస్ట్ అడ్వెంచరల్ బైక్ అని చెప్పొచ్చు. సో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో మొత్తం 3 వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. బేస్ వేరియంట్, అలాగే మిడ్ వేరియంట్, అండ్ ఇంకొకటి BTO అనమాట. BTO అంటే బిల్ట్ టు ఆర్డర్ మోడల్ అయితే మనం తీసుకోవచ్చు. సో బేస్ వేరియంట్ మనకి క్విక్ షిఫ్టర్ అయితే ఉండదు. ఒకవేళ మీరు టాప్ వేరియంట్ కానీ తీసుకుంటే దాంట్లో మనకి క్విక్ షిఫ్టర్ అయితే ఉంటుంది. సో మనం ఇక వాకర్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి టాప్ లో మిర్రర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక టాలర్ విండ్షీల్డ్ అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ రిమూవ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా LED హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డైనమిక్ LED హెడ్ ల్యాంప్ సెటప్ అని చెప్పొచ్చు. అంటే మనం ఫ్రంట్ సైడ్ యొక్క లైట్ విజిబిలిటీని బట్టి ఇది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ LED DRLs దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టర్న్ బ్లింకర్స్ అయితే చూడొచ్చు. మనకి ఇవి కంప్లీట్ గా LED టర్న్ బ్లింకర్స్ అనేది దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మడ్ గార్డ్ చూసుకుంటే మనకి ఇక్కడ డ్యూల్ టోన్ లో కనిపిస్తుంది. సో బ్లాక్ అలాగే కంప్లీట్ గా గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీతోనే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ మడ్ గార్డ్ మీద LS అని చెప్పేసి కనిపిస్తుంది కదా స్టిక్కరింగ్ అనేది. అలాగే నెక్స్ట్ దీనికి టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 110/80 19 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సెట్ టైర్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ గా బ్లాక్ ప్యాటర్న్ టైర్ అని చెప్పొచ్చు. బోత్ ఆఫ్ రోడ్ అలాగే ఆన్ రోడ్ రెండు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కంప్లీట్గా 320mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే 4 పిస్టన్ క్యాలిపర్స్తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి. సో దీంట్లో టెక్నికల్గా 299cc లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీఎస్ కంపెనీ వాళ్ళు రీసెంట్గానే TVS RTX D4 అని చెప్పేసి ఒక కొత్త ఇంజిన్ తయారు చేశారు కదా. సో ఆ ఇంజిన్ అనేది ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఇంజిన్ అనేది కంప్లీట్గా 35.5 bhp పవర్ని అలాగే 28.5 Nm టార్క్ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. సో అలాంగ్ విత్ దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. సో బై డైరెక్షన్ క్విక్ షిఫ్ట్ అనేది మనకి ఓన్లీ టాప్ వేరియంట్లో మాత్రమే అవైలబిలిటీ అయితే ఉంటుంది. అండ్ అస్ట్ స్లిప్పర్ క్లచ్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అండ్ దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. సో ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. ఓన్లీ సైడ్ స్టాండ్తో మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో కంప్లీట్గా 200mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో చాలా ఎక్కువ అయితే ఉంటుందన్నమాట గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. ఎందుకంటే ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా స్ప్రింట్ రిలీజ్ ఫ్రేమ్ మీద ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో చాసిస్ అనేది మనకి మంచి స్టెబిలిటీని అయితే ఆఫర్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి కంప్లీట్గా అడ్జస్టబుల్ మోనోషాక్ అనమాట. సో మనం కావాలనుకుంటే ఈ సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ అలాగే బ్యాక్ మనకి 180mm అయితే ట్రావెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుంటే ఇక్కడ మడ్ ప్రొటెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీనికి డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కంప్లీట్గా ఓపెన్ టైప్ చెంత మనకి రావడం జరుగుతుంది. సో చైన్స్ పాకెట్ చూడొచ్చు మనకి చాలా పెద్దగా ఉంది కదా. సో మనకి ఇనిషియల్ పుల్ అయితే మాత్రం సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇది మనకి కంప్లీట్గా బ్రాస్ కోటెడ్ చైన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తారనమాట. సో అలాగే ఇక్కడ మనకి సింగం అయితే చూడొచ్చు. అల్యూమినియం సింగం అనేది ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి ఫుడ్ పెక్స్ చూడొచ్చు. మనకి ఇక్కడ ఫుడ్ పెక్స్ అనేవి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో కావాలంటే మనం ఈ రబ్బర్ అనేది రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ ఇక్కడ మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీని యొక్క క్వాలిటీ కూడా మనకి 2 గుడ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కంప్లీట్గా 150/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ మనకి 19 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది. బ్యాక్ సెక్షన్ లో 70 ఇంచ్ వీల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మనకి కంప్లీట్గా బ్లాక్ ప్యాటర్న్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ టైర్ హగ్గర్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో LED టైల్ లైట్ అనేది ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే LED బ్లింకర్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనం ప్యానియర్స్ కానీ లేదంటే టాప్ బాక్స్ కానీ మనం పెట్టుకోవడానికి ఇక్కడ మనకి చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది. ఇది కంప్లీట్గా మెటల్తో ఉంటుందన్నమాట. సీట్ గురించి మాట్లాడుకుంటే ఇది స్ప్లిట్ సీట్తో వస్తుంది. అలాగే సీట్ యొక్క హైట్ కూడా 830mm అయితే ఉంటుందన్నమాట. సో చాలా ఎక్కువ అయితే ఉంటుంది సీట్ హైట్ అనేది. మినిమం మీరు 5.6 5.7 కన్నా హైట్ ఉంటే మాత్రమే మీరు ఈ బైక్ అనేది రైడ్ చేయగలరు. అండ్ సీట్ యొక్క క్వశ్చనింగ్ లెవెల్స్ అయితే మాత్రం సో చాలా బాగుంది. అండ్ రైడర్ కానీ పిలియన్ కానీ మనకి సో మంచి క్వశ్చనింగ్ సీట్ అనేది ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. మనకి సో ఎగ్జాస్ట్ పైప్ అనేది ఇక్కడ చూడొచ్చు. మనకి డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కంప్లీట్గా 240mm డిస్క్ బ్రేక్ అనేది ఇక్కడైతే ఆఫర్ చేస్తారు. అలాంగ్ విత్ ఇక్కడ ABS రింగ్ అయితే కనిపిస్తుంది.
అలాగే డ్యూయల్ ఛానల్ ఏబీఎస్కి సపోర్ట్ చేయడంతో పాటు సూపర్ మోటో ఏబీఎస్ కూడా మనకు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అంటే మనం బ్యాక్ సైడ్ ఏబీఎస్ అనేది కావాలనుకుంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా 180 kgs వెయిట్తో మనకి ఈ బైక్ని అయితే డిజైన్ చేశారు. సో కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 12.5 లీటర్ ట్యాంక్ అంటే దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ సరికి కంప్లీట్గా 2.5 లీటర్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ట్యాంక్ పైన ఇక్కడ అపాచీ ఆర్టీఎక్స్ అని చెప్పేసి స్టిక్కరింగ్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ హార్స్ లోగో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి కంప్లీట్గా ఫైబర్ బాడీనే యూజ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే ట్యాంక్ పైన ఇక్కడ ఇటువంటి స్టిక్కరింగ్ ఉంది కాబట్టి మనం కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ అనేది దీంట్లో మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ 25 నుంచి 30 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క హ్యాండ్ బార్ చూడొచ్చు మనకి. సో వైడ్ హ్యాండ్ బార్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో చాలా పెద్దగా అయితే ఉంది హ్యాండ్ బార్ అనేది. అలాగే దీంట్లో అడ్జస్టబుల్ క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనం కావాలనుకుంటే మీ ఫింగర్స్ తగ్గట్టుగా మీరు ఒక 4 స్టెప్స్ అనేవి ఈ క్లచ్ లెవర్ కానీ బ్రేక్ లెవర్ కానీ మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక హ్యాండ్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీన్ లో బీన్ తో పాటు పాస్ స్విచ్ కూడా ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అలాగే ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి హజార్డ్ వార్నింగ్స్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి 4 నావిగేషన్ బటన్స్ ఇచ్చారు కదా. దీని ద్వారా మనం కన్సోల్ అండ్ ఫీచర్స్ అనేవి ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ కింద చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండ్ కి రైట్ సైడ్ లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్స్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ చేశారని చెప్పొచ్చు. ఇది ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. సో ఎటువంటి కిక్ రాడ్ ఆప్షన్ దీంట్లో అయితే లేదనే చెప్పొచ్చు. అలాగే ఇంకా హ్యాండ్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ మనకి టైప్ ఏ అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు కాబట్టి సో మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ పొజిషన్ చూడొచ్చు మనకి ఇక్కడ ట్యాంక్ పైన ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 5 ఇంచ్ TFT కలర్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైడింగ్ మోడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అర్బన్, రైన్, టూర్, ర్యాలీ అని చెప్పేసి 4 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రిప్ ఏ ట్రిప్ బి అయితే కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో మనం ఎంత డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసాము, అలాగే యావరేజ్ స్పీడ్ ఎంత మెయింటైన్ చేసాము, టాప్ స్పీడ్ ఎంత అచీవ్ చేసాము, అలాగే యావరేజ్గా మనకి మైలేజ్ ఎంత వస్తుంది అనే విషయాలు ఇక్కడ మనకి ట్రిప్ డీటెయిల్స్ కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ హెడ్ ల్యాంప్ మోడ్ కనిపిస్తుంది అనమాట. దీంట్లో మనం హెడ్ ల్యాంప్ యొక్క ఇంటెన్సిటీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వెహికల్ కంట్రోల్ కనిపిస్తుంది. సో దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కానీ, క్విక్ షూటర్ కానీ, లేదంటే మనం టైర్ ప్రెజర్ మానిటర్ కానీ మనం ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనెక్టివిటీ. సో దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఎక్స్ట్రాగా ఇంకా మనకి గోప్రో కంట్రోల్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ లో మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట త్రూ యాప్ ద్వారా అయితే. అలాగే నెక్స్ట్ మై అపాచీ అని కనిపిస్తుంది కదా. సో దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్, అలాగే టైర్ ప్రెజర్ మానిటర్, డైనమిక్ హెడ్ ల్యాంప్ యొక్క ఇంటెన్సిటీ మనం, అలాగే గోప్రో కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ లో డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా థీమ్ కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా హై స్పీడ్ అలర్ట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ తో మనకి ఈ కన్సోల్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ ని కేవలం 1,99,000 రూపాయలకి అయితే లాంచ్ అయితే చేశారు. అండ్ టాప్ వేరియంట్ ని 2,14,000 రూపాయలకి లాంచ్ చేస్తే BTO మోడల్ అనేది 2,34,000 రూపాయలకి అయితే లాంచ్ అయితే చేశారు. సో మీకు ఆన్ రోడ్ ప్రైస్ తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి అయితే కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అలాగే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే TVS RTX యొక్క కంప్లీట్ వాక్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.